1 month లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 month లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కొట్టాడదామా లేదా? కొట్టాడదామా లేదా? ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవంగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిర్రు అని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా, ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు. లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైసలు మళ్ళీ ఎలక్షన్స్ ఇవ్వలేరు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైసలు ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 month లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద చెప్పడంగా బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, బండి సంజయ్ ఇచ్చాడు, బండి సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా.